వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఫర్ యూ ఇన్ తెలుగు. ఈరోజు సిలోగిజమ్స్లో ప్రాక్టీస్ సెషన్ చేస్తున్నాం. అది నో కేస్ అండ్ సమ్ నాట్ కేస్. సిలోగిజమ్స్ ప్రాక్టీస్ సెషన్ నో అండ్ సమ్ నాట్ కేస్ చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డయాగ్రమ్ కింద డ్రా చేసుకొని కన్క్లూజన్స్ ఏవి ఫాలో అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ నో మండే ఈజ్ ట్యూస్డే అన్నాడు. మండేని షార్ట్ కట్లో అని రాసుకొని మండేకి ట్యూస్డేకి నో కేస్. ఆల్ ట్యూస్డే ఆర్ వెన్స్డే చూడండి, డబ్ల్యూ అని పెట్టాను. సమ్ వెన్స్డే ఈజ్ నో థర్స్డే, థర్స్డేని టీహెచ్ అని పెట్టాను. ట్యూస్డేని టీయూ అని పెడదాం, థర్స్డేని చూడండి. ఎంకి టీకి నో కేస్ కాబట్టి మీకు నో కేసులు ఏం చేశాను, షేడ్ చేసుకోండి ఇలా, ఓకేనా. డబ్ల్యూకి టీహెచ్కి ఓకేనా, షేడ్ చేసుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే ఇది మీకు డ్రా చేయవసరం లేదు, ఇది ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. చూద్దాం కన్క్లూజన్స్ ఏవైతే ఫాలో అవుతున్నాయో చూడండి. ఫ్యూ ట్యూస్డే ఈజ్ వెన్స్డే. మీకు వీడియోలో లాస్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చెప్పాను. ఫ్యూ అంటే ఇట్ ఈస్ సమ్ ట్యూస్డే ఈజ్ వెన్స్డే. ట్యూస్డేకి వెన్స్డేకి సమ్ కేసు ఉంది కదా, ఫాలోస్. నెక్స్ట్ సమ్ ట్యూస్డే ఈజ్ నాట్ మండే. చూడండి, సమ్ ట్యూస్డే ఈజ్ నాట్ మండే. ఈ రెండింటికి నో కేస్ అయినప్పుడు బోత్ వేస్ సమ్ నాట్ కేస్ అనేది ట్రూ అవుతుంది. చూడండి, ట్యూస్డేకి మండేకి నో కేస్. ఇప్పుడు సమ్ ట్యూస్డే ఈజ్ నాట్ మండే అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ అనేది లేదు, కొంత రిలేషన్ లేదు, పూర్తి రిలేషన్ లేదు. సమ్ ట్యూస్డే ఈజ్ నాట్ మండే ఫాలోస్. సమ్ వెన్స్డే ఈజ్ నాట్ మండే. చూడండి, సమ్ వెన్స్డే ఈజ్ నాట్ మండే. చూడండి, ట్యూస్డే అనేది సమ్ పార్ట్ కదా వెన్స్డేకి. ట్యూస్డేకి మండేకి రెండిటికి నో కేస్ అంటే సమ్ వెన్స్డే ఈజ్ నాట్ మండే. చూసారా, మీకు ఇండైరెక్ట్గా అడిగినట్టుది. చూడండి, సమ్ పార్ట్ ఈజ్ నాట్ మండే ఫాలోస్. నెక్స్ట్ నో వెన్స్డే ఈజ్ మండే. చూడండి, వెన్స్డేకి మండేకి నో కేస్ ఉందా, నో కేస్ లేదు. చూడండి, షేడెడ్ పోర్షన్ మండేకి ట్యూస్డేకి ఉంది. ఇక్కడ నో అంటే ఏంటి, రెండింటికి షేడ్ పోర్షన్ ఉండదు. చూసారా, మొత్తం ఎలాగైతే ఈ కేసులో మండేకి వెన్స్డేకి ఇలా ఉంటే నో కేస్ అవుతుంది, బట్ అలా ఉందా, లేదు కదా, నాట్ ఫాలోస్. ఆల్ వెన్స్డే ఈజ్ ట్యూస్డే. చూడండి, ఆల్ వెన్స్డే ఈజ్ ట్యూస్డే. వెన్స్డేకి ట్యూస్డేకి ఆల్ కేసు ఉంది. ఆల్ కేసులో వెన్స్డే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వస్తుంది. ఇన్సైడ్ వచ్చిన వెయిట్ చేయాలి, ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్, ఆల్ కేస్ ఈజ్ నాట్ ఫాలోస్. ఆల్ మండే ఈజ్ వెన్స్డే. ఆల్ మండే ఈజ్ వెన్స్డే ఈజ్ ఎ పాసిబిలిటీ. చూడండి, ఆల్ మండే ఈజ్ వెన్స్డే ఈజ్ ఎ పాసిబిలిటీ అవుతుంది. పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆల్ మండే ఈజ్ వెన్స్డే, ఈ మండే ఇక్కడికి వెళ్ళిపోద్ది, మండేకి ట్యూస్డేకి నో కేసు వస్తుంది. ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఆల్ మండే ఈజ్ వెన్స్డే. చూడండి, ఆల్ ట్యూస్డే ఈజ్ వెన్స్డే, ఆల్ మండే ఈజ్ వెన్స్డే, సమ్ వెన్స్డే ఈజ్ నాట్ థర్స్డే. చూసారా, వెన్స్డేకి ఇదంతా వెన్స్డే కదా, ఇదంతా వెన్స్డే. వెన్స్డేలో చూడండి మండే ఉంది, ట్యూస్డే ఉంది. ట్యూస్డేకి మండేకి నో కేస్. చూసారా, అంటే ఈ మండే మొత్తం వెన్స్డేలోకి వెళ్తుందా, వెళ్తుంది. సమ్ వెన్స్డే ఈజ్ నాట్ థర్స్డే, సమ్ వెన్స్డే ఈజ్ నాట్ థర్స్డే. ఇది ట్రూ కదా, కానీ చాలామంది రైట్ చేస్తారు, కానీ ఇది నాట్ ట్రూ. ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్ని రీస్టేట్మెంట్ కింద రాశాడు. ఆల్ థర్స్డే ఈజ్ వెన్స్డే, ఆల్ థర్స్డే ఈజ్ వెన్స్డే. చూడండి, ఇది సమ్ నాట్ కేస్. థర్స్డే ఇందులోకి వస్తుంది తప్ప వెన్స్డే అందులోకి వెళ్తుంది. అంటే చూడండి, ఆల్ థర్స్డే ఈజ్ వెన్స్డే ఈజ్ పాసిబిలిటీ ట్రూ అవుతుంది కదా. సమ్ నాట్ కేసులో నేర్చుకున్నాం. సమ్ నాట్ కేసు ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సమ్ వెన్స్డే ఈజ్ నాట్ థర్స్డే, ఇది ఎందులోకి వస్తుందా, వస్తుంది. ఎలా వస్తుంది చూడండి, ఆల్ థర్స్డే ఈజ్ వెన్స్డే, సమ్ వెన్స్డే ఈజ్ నాట్ థర్స్డే. చూసారా, ఇది ట్రూ అవుతుంది. ఇది సమ్ నాట్ కేసులో నేర్చుకున్నాం. ఫ్యూ మండే ఈజ్ థర్స్డే. మండేకి థర్స్డేకి
సమ్ కేస్ ఉందా? లేదు, నాట్ ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్ ఏవి ఇచ్చాడో చూద్దాం. సమ్ ఫుట్బాల్ ఈజ్ నాట్ క్రికెట్. ఫుట్బాల్ ఈజ్ నాట్ క్రికెట్. ఆల్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్. ఆల్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్. టెన్నిస్కి వాలీబాల్కి ఆల్, బట్ ఇక్కడ వాలీబాల్కి ఫుట్బాల్కి సమ్. చూడండి, వాలీబాల్. ఆల్ టెన్నిస్ ఈజ్, సరే, వాలీబాల్కి ఫుట్బాల్కి సమ్ కేస్. ఆల్ ఆల్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్. చూడండి, కన్క్లూజన్ చూద్దాం. అట్లీస్ట్ సమ్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్. అట్లీస్ట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంతలో కొంత, అంటే మినిమం. అట్లీస్ట్ అంటే మినిమం. ఇది మర్చిపోండి. అట్లీస్ట్ ఇచ్చిన కన్క్లూజన్లో సమ్ కేస్. సమ్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్. సమ్ టెన్నిస్ వాలీబాల్. చూడండి, ఆల్ కేస్ కదా, ఎయిట్ అవుతుంది. సమ్ కేస్ కదా, ఆల్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్ అయినప్పుడు సమ్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్. ఫ్యూ వాలీబాల్ ఈజ్ టెన్నిస్. ఫ్యూ వాలీబాల్ ఈజ్ టెన్నిస్. ఫ్యూ అంటే సమ్ కేస్. వాలీబాల్ ఇన్సైడ్ ఉంది కదా, సారీ, అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు సమ్ కేస్ ఫాలోస్. నెక్స్ట్, ఆల్ వాలీబాల్ ఈజ్ టెన్నిస్. చూడండి, ఆల్ వాలీబాల్ టెన్నిస్. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్తుంది, బట్ ఆల్ కేస్, నాట్ ఫాలోస్. ఆల్ ఫుట్బాల్ ఈజ్ క్రికెట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ ఫుట్బాల్ మొత్తం క్రికెట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఏదో సమ్ నాట్ కేసులో ఫుట్బాల్ అందులోకి వెళ్తుంది, బట్ క్రికెట్ ఎందులోకి వస్తుంది? నాట్ ఏ పాసిబిలిటీ. ఆల్ క్రికెట్ ఈజ్ ఏ ఫుట్బాల్. ఫుట్బాల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, ఆల్ క్రికెట్ ఆర్ ఫుట్బాల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ట్రూ. సమ్ టెన్నిస్ కెన్ బి వాలీబాల్. సమ్ టెన్నిస్ కెన్ బి వాలీబాల్. ఆల్రెడీ ఇది ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. కెన్ బి అంటే ఏంటి? పాసిబిలిటీ. సమ్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్. ఆల్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్ అయినప్పుడు సమ్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్ అవుతుంది కదా. అంటే సమ్ టెన్నిస్ ఇది ఎగ్జాక్ట్ కదా, ఆల్రెడీ సమ్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్ ఉంది. వీడు పాసిబిలిటీ అంటున్నాడు, నాట్ ట్రూ. మళ్ళీ చెప్తాను చూడండి. సమ్ టెన్నిస్ కెన్ బి వాలీబాల్ అంటే కొంత టెన్నిస్ వాలీబాలా? కెన్ బి అంటున్నాడు. కెన్ బి మర్చిపోండి. సమ్ టెన్నిస్ ఈజ్ వాలీబాల్, ట్రూ. బట్ ఇక్కడ కెన్ బి అంటే పాసిబిలిటీ. అవుతుందా? ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ కదా, అవ్వదు. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ పాసిబిలిటీ అడిగితే నాట్ ఫాల్స్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సమ్ పొటాటో ఈజ్ నాట్ టొమాటో. పొటాటోకి టొమాటోకి సమ్ నాట్ కేస్. ఎవ్రీ టొమాటో ఈజ్ క్యారెట్. ఎవ్రీ అంటే ఆల్. ఎవ్రీ టొమాటో ఈజ్ క్యారెట్. ఫ్యూ ఆనియన్స్ ఆర్ పొటాటో. ఫ్యూ ఆనియన్స్ ఆర్ పొటాటో. ఫ్యూ అంటే సమ్ కేస్. చూడండి, ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో ఈజ్ ఏ పాసిబిలిటీ. క్యారెట్కి టొమాటోకి ఆల్ కేస్. నార్మల్గా పాసిబిలిటీ మర్చిపోండి. ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో, నాట్ ట్రూ. ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ 99% ట్రూ అవుతుంది. చూడండి, ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో రాంగ్. పాసిబిలిటీ అవుతుంది అంటే అవుతుంది, ఎందుకంటే వీటి మధ్యన ఆల్ కేసు లేదు, సమ్ కేసు ఉంది. చూడండి, ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో అవ్వదు. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ ఇచ్చినప్పుడు సమ్ కేస్ ఫాలోస్. బట్ ఇక్కడ ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో అన్నాడు, రాంగ్. ఇది పాసిబిలిటీ అంటే అవుతుంది. ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో. ఆల్ క్యారెట్ ఈజ్ టొమాటో. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వచ్చినప్పుడు ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్, ఆల్ కేస్ నాట్ ఫాలోస్. ఫ్యూ పొటాటో ఈజ్ ఆనియన్. పొటాటోకి ఆనియన్కి ఫ్యూ కేస్ ఉంది. చూడండి, ఫ్యూ పొటాటో ఈజ్ ఆనియన్, ట్రూ. ఇక్కడ మాత్రం స్టేట్మెంట్లో ఫ్యూ ఆనియన్స్ ఈజ్ పొటాటో. ఇక్కడ రివర్స్ అడిగాడు, ప్రాబ్లం లేదు. సమ్ టొమాటో ఈజ్ నాట్ పొటాటో. సమ్ టొమాటో ఈజ్ నాట్ పొటాటో. ఇది సమ్ నాట్ కేస్ కదా, పొటాటోకి టమాటోకి. ఇక్కడ సమ్ నాట్ కేసులో సమ్ టొమాటో ఈజ్ నాట్ పొటాటో కాదు, సమ్ పొటాటో ఈజ్ నాట్ టొమాటో. రివర్స్ అడిగాడు. రివర్స్ అడిగేటప్పుడు నాట్ ఫాలోస్. ఇది నెక్స్ట్, సమ్ ఆనియన్స్ ఈజ్ క్యారెట్. సమ్ ఆనియన్స్ ఈజ్ క్యారెట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆనియన్స్కి క్యారెట్కి ఏ రిలేషన్ లేదు, సమ్ రిలేషన్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నో బర్డ్ ఈజ్ ప్యారెట్. బర్డ్కి ప్యారెట్కి నో కేస్. నో ప్యారెట్ ఈజ్ ఈగల్.
No parrot is eagle. Few parrot is hen. Few అంటే some case. Few parrot is hen. Few parrot is hen. Some eagle is not crow. Some eagle is not crow. Some not case. Conclusions చూద్దాం. అట్లీస్ట్ ఇది మర్చిపోయింది. సమ్ hen is parrot. హెన్కి ప్యారెట్కి సమ్ కేస్. బట్ ఇక్కడ రీస్టేట్మెంట్ చేశాడా? లేదు. ట్రూ ఫాలో అవుతుంది. నో క్రో ఈజ్ బర్డ్. నో క్రో ఈజ్ బర్డ్. బర్డ్కి క్రోకి ఏ రిలేషన్ లేదు. ఇక్కడ నో రిలేషన్ అంటున్నాడు. నాట్ ఫాలోస్. ఆల్ క్రో ఈజ్ ఈగల్. ఆల్ క్రో ఈజ్ ఈగల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ. సమ్ నాట్ కేస్. సమ్ నాట్ కేసులో పాసిబిలిటీ అనేది క్రో ఎందులోకి వస్తుంది. ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. నో బర్డ్ ఈజ్ ఈగల్. కావాలంటే ఇక్కడ పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, బట్ లెందీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ని చూశారు కదా సమ్ నాట్ కేస్. సేమ్ క్రో అనేది ఈగల్లోకి వెళ్తుంది, బట్ ఈగల్ అనేది క్రోలోకి వెళ్తుంది పాసిబిలిటీలో. ఇది ఫాలో. నో బర్డ్ ఈజ్ ఈగల్. బర్డ్కి ఈగల్కి అసలు నో కేస్ ఉందా? లేదు. ప్యారెట్కి ఈగల్కి నో కేస్ ఉంది. సమ్ క్రో ఈజ్ నాట్ ఈగల్. సమ్ క్రో ఈజ్ నాట్ ఈగల్. రివర్స్ అడిగేటప్పుడు రైట్ అవ్వదు. ఓన్లీ సమ్ ఈగల్ ఈజ్ నాట్ క్రో. చూడండి, ఓన్లీ సింగిల్ వే. రివర్స్ అడిగేటప్పుడు మాత్రం ఓన్లీ పాసిబిలిటీ ట్రూ అవుతుంది. సమ్ hen ఈజ్ నాట్ ఈగల్. సమ్ hen ఈజ్ నాట్ ఈగల్. చూడండి, సమ్ hen ఈజ్ నాట్. మొత్తం ప్యారెట్ ఈగల్ కాదు. ఓకే, అందులో ఈ కొంత పాటు హెన్కి చెందే కదా. సమ్ hen ఈజ్ నాట్ ఈగల్. సమ్ hen ఈజ్ నాట్ ఈగల్. ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సమ్ పింక్ ఈజ్ నాట్ ఎల్లో. పింక్కి ఎల్లోకి సమ్ నాట్ కేస్. నో పింక్ ఈజ్ గ్రీన్. పింక్కి గ్రీన్కి నో కేస్. తర్వాత ఫ్యూ గ్రీన్ ఈజ్ బ్లాక్. ఫ్యూ గ్రీన్ ఈజ్ బ్లాక్. బిఎల్ క్యాన్ పెట్టారు. ఆల్ బ్లూ ఈజ్ బ్లాక్. ఆల్ బ్లూ ఈజ్ బ్లాక్. పింక్కి ఎల్లోకి సమ్ నాట్ కేస్. పింక్కి గ్రీన్కి నో కేస్. నో కేస్ కాబట్టి ఇంట్లో క్రాస్ మార్క్ చేసుకోండి. షేడెడ్ పోర్షన్ చూడండి. గ్రీన్కి దేనికి షేడెడ్ పోర్షన్ కదా. సమ్ బ్లాక్ ఈజ్ నాట్ పింక్. సమ్ పార్ట్ ఆఫ్ ద బ్లాక్ చూడండి. గ్రీన్కి పింక్కి నో కేస్ ఉంది కదా. ఈ గ్రీన్లో కొంత బ్లాక్ ఉంది. సమ్ బ్లాక్ ఈజ్ నాట్ పింక్. ఓకేనా. నెక్స్ట్ నో గ్రీన్ ఈజ్ పింక్. గ్రీన్కి పింక్కి నో రిలేషన్, బట్ ఇక్కడ రీస్టేట్మెంట్ కాదు. చూసారా, రివర్స్ అడిగాడు. నో గ్రీన్ ఈజ్ పింక్. ఫాలోస్. ఫ్యూ బ్లూ ఈజ్ బ్లాక్ అంటే సమ్ బ్లూ ఈజ్ బ్లాక్. చూడండి, ఆల్ బ్లూ ఈజ్ బ్లాక్ అయినప్పుడు సమ్ బ్లూ ఈజ్ బ్లాక్ అవుతుంది కదా. ఫ్యూ బ్లాక్ ఈజ్ బ్లూ. రివర్స్ అడిగేటప్పుడు ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వచ్చేటప్పుడు ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్. ఇక్కడ ఫ్యూ అంటే సమ్. నెక్స్ట్ ఆల్ బ్లాక్ ఈజ్ బ్లూ. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వచ్చేటప్పుడు ఆల్ బ్లాక్ బ్లూ అవ్వదు, ఓన్లీ సమ్ కేసే ఫాలో అవుతుంది. ఆల్ ఎల్లో ఈజ్ పింక్. ఈ ఎల్లో మొత్తం పింక్ అవుతుందా? అవుతుంది. ఆల్ ఎల్లో ఈజ్ పింక్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎల్లో మొత్తం పింక్లోకి వెళ్తుందా? ఎందుకంటే సమ్ నాట్ కేస్. ఎల్లో అనేది ఇందులోకి వెళ్తుంది. సమ్ పింక్ ఈజ్ నాట్ బ్లాక్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ పింక్ ఈజ్ నాట్ బ్లాక్ ఈజ్ ఎ పాసిబిలిటీ అవుతుంది. ఆల్ పింక్ సమ్ కాదు. ఆల్ పింక్ ఈజ్ బ్లాక్ ఈజ్ ఎ పాసిబిలిటీ అవుతుంది. చూడండి, ఇది సమ్ నాట్ కేస్ అవుతుంది కదా. చూడండి, సమ్ పార్ట్ ఆఫ్ ద చూడండి, ఇక్కడ బ్లాక్కి పింక్ అని వస్తాం. బ్లాక్లో కొంత పార్ట్ పింక్ కాదు, అంతే కదా. చూడండి, కొంత పార్ట్ పింక్ కాదు. చూసారా, పింక్ కాదు. ఆల్ పింక్ ఈజ్ బ్లాక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ పింక్ మొత్తం బ్లాక్లోకి వెళ్తుందా? వెళ్తుంది. సమ్ నాట్ కేసులో ఇలా ట్రూ అవుతుంది. సింగిల్ వే రివర్స్ అయ్యేటప్పుడు పాసిబిలిటీ ట్రూ అవుతుంది. సమ్ పింక్ ఈజ్ నాట్ బ్లాక్. సమ్ పింక్ ఈజ్ నాట్ బ్లాక్. చూడండి, ఎలా ఉందా. సమ్ పింక్ ఈజ్ నాట్ బ్లాక్. ఎలా ఉందా? ఎలా లేదు కదా. చూడండి, ఈ మొత్తం పింక్
బ్లాక్లో కొంత కాదు. నేను ఇక్కడ ఎలా అడుగుతున్నాడు నాట్ ఫాలోస్. ఈ సమ్ నాట్ కేస్ నో కేస్ మీకు ప్రాక్టీస్ చేశానంటే మీరు ఓల్డ్ వీడియోస్ డైరెక్ట్గా చూస్తే అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ ఎవ్రీ 1 ఈజ్ 3. ఎవ్రీ అంటే ప్రతిదీ, అంటే 1లో ఉన్న ప్రతిదీ 3 అవుతుంది. అంటే ఎవ్రీ అంటే ఆల్. లాస్ట్ వీడియోస్లో మీకు కొన్ని చెప్పాను, కొన్ని వర్డ్స్ రిపీట్ అవుతాయి, ఆ వర్డ్స్ ఎడిట్ అని. ఎవ్రీ, ఈచ్ ఇవన్నీ ఆల్ కేస్ అవుతాయి. ఎవ్రీ 1 ఈజ్ 3 అంటే ఆల్ 1 ఈజ్ 3. ఆల్ 3 ఈజ్ 2. ఆల్ 3 ఈజ్ 2. నో 1 ఈజ్ 4. నో 1 ఈజ్ 4. క్రాస్ చేస్తున్నా, నో కేస్ కదా. సమ్ 2 ఈజ్ 5. చూడండి, సమ్ 2 ఈజ్ 5. చూసారా, సమ్ 2 ఈజ్ 5. ఎవ్రీ 1 ఈజ్ 3. ఆల్ 1 ఈజ్ 3. ఆల్ 3 ఈజ్ 2. ఆల్ 3 ఈజ్ 2. నో 1 ఈజ్ 4. నో 1 ఈజ్ 4. నో కేసులో వచ్చినప్పుడు షేడ్ చేసుకోండి. షేడెడ్ పోర్షన్ ఈజీగా అర్థమవుతుంది. సమ్ 2 ఈజ్ 5. సమ్ 2 ఈజ్ 5. కన్క్లూజన్లో చూస్తే సమ్ 3 ఈజ్ నాట్ 4. సమ్ 3 ఈజ్ నాట్ 4. చూడు, ఆల్ 1 ఈజ్ 3 అయినప్పుడు ఈ 1 అనేది సమ్ పార్ట్ కదా. సమ్ 3 ఈజ్ నాట్ 4. ట్రూ. చూసారా, సమ్ 3 కదా 1 అనేది కొంత పార్ట్. సమ్ 3 ఈజ్ నాట్ 4. సమ్ నాట్ కేస్. ఆల్ 2 ఈజ్ 1. ఆల్ 2 ఈజ్ 1. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వచ్చేటప్పుడు ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్, ఆల్ కేస్ నాట్ ఫాలోస్. సమ్ 3 ఈజ్ 2. సమ్ 3 ఈజ్ 2. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు సమ్ కేసు ఫాలో అవుతుంది, ఆల్ కేసు ఫాలో అవుతుంది. సమ్ 3 ఈజ్ నాట్ 5. సమ్ 3 ఈజ్ నాట్ 5. ఎక్కడుంది? ఇలా ఉందా చూడండి. సమ్ 3 ఈజ్ 5 అంటే ఇలా ఉందా? అసలు లేదు కదా. 2కి 5కి సమ్ రిలేషన్ ఉంది, సమ్ నాట్ రిలేషన్ అంటున్నాడు. రాంగ్. ఆల్ 5 ఈజ్ 2 ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ 5 మొత్తం 2లోకి వస్తుందా? పాసిబిలిటీ అవుతుంది. ఎలా అవుతుంది? సమ్ కేసు ఉంది కదా ఆల్రెడీ. ఈ 5 డైరెక్ట్గా ఇందులోకి వచ్చేస్తే పాసిబిలిటీ అవుతుంది కదా. 5 మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. పాసిబిలిటీ. ఆల్ 4 ఈజ్ 2 ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ 4 మొత్తం 2లోకి వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. పాసిబిలిటీ అంటే ట్రూ. ఒకసారి పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. 5th కన్క్లూజన్ది, 6th కన్క్లూజన్ది. 5th కన్క్లూజన్ డ్రా చేస్తాను. ఆల్ 5 ఈజ్ 2 ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ 1 ఈజ్ 3. ఆల్ 3 ఈజ్ 2. ఆల్ 5 ఈజ్ 5. చూసారా అయిందా? ఆల్ 5 ఈజ్ 2 ఈజ్ ఏ పాసిబిలిటీ. ట్రూ. ఆల్ 4 ఈజ్ 2 ఈజ్ ఏ పాసిబిలిటీ. ట్రూ. ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. కన్క్లూజన్ 6. ఆల్ 4 ఈజ్ 2 ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, 6th కన్క్లూజన్ డ్రా చేస్తాను. ఆల్ 1 ఈజ్ 3. ఆల్ 3 ఈజ్ 2. ఆల్ 4 ఈజ్ 2. సరే, సమ్ నాట్, రెండింటికి నో కేసు వచ్చింది. ఈ 4 కూడా అందులోకి వస్తుంది. పాసిబిలిటీ అనేది ట్రూ. నెక్స్ట్, ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్రాక్టీస్ సెషన్ది లాస్ట్ ఏవైతే వీడియోస్ పెట్టానో అది కంప్లీట్గా వాచ్ చేస్తే మీరు నేను చెప్పినట్టు ఫస్ట్ వీడియోలో 45 సెకండ్స్లో ఆప్షన్ మార్క్ చేస్తారు. ఎవరైతే డైరెక్ట్ ప్రాక్టీస్ సెక్షన్ చూస్తున్నారో మీకు ఇది సరే, ఇది మీరు ఎలా చేశారంటే మీకు లాస్ట్ 3 వీడియోస్ ఉన్నాయి, అది కంపల్సరీగా మీరు చూడాలి. సిలాగిజమ్స్లో మీరు ఆప్షన్ని వేగంగా పెట్టాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.